ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈ యొక్క పరిశుద్ధ శుభదినంలో దేవుడు మనతో మాట్లాడుచున్న మాటలను శ్రద్ధగా ధ్యానించుకుందాం ప్రియులారా. కీర్తన గ్రంథము 75వ కీర్తన 7వ వచనాన్ని ధ్యానించుకుందాం. దేవుడే తీర్పు తీర్చువాడు, ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును. ఈరోజు మనమందరం కూడా మరి స్టేట్ అండ్ సెంట్రల్ ఎలక్షన్స్లో ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నాం. మన యొక్క ఎమ్మెల్యేని, ఎంపీని, సీఎంని, పిఎంని ఎన్నుకోవటానికి మరి ఇది ఒక గొప్ప అవకాశం. ఏ నాయకుడిని ఎన్నుకోవాలి, ఏ నాయకుడిని అధికారంలో నిలబెట్టాలి అనేది చాలా ప్రార్థనాపూర్వకంగా మనం ధ్యానించాలి. ఎందుకంటే అధికారం రాకముందు ఒకలాగుంటారు, అధికారం వచ్చిన తర్వాత ఒకలాగుంటారు. ఈ నాయకుడు నాకు మేలు చేస్తాడు అని అనుకుంటాం. ఆ తర్వాత ఆ నాయకుడి ద్వారా మనకి కీడే వచ్చిందంటే మనం మన చేతులారా మన కష్టాన్ని తెచ్చుకున్న వారం అవుతాం. కనుక ఈ యొక్క ప్రత్యేకమైన దినంలో ఎలక్షన్స్ జరుగుతుంటుండగా ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసే ముందు రేపు నాకేం జరగబోతుందో నాకు తెలియదు, రేపు అధికారులు, రాజకీయ నాయకులు ఎలా ఉంటారో నాకు తెలియదు ప్రభువా, ఓటు వేయడం వరకే నేను నెగ్గించే వ్యక్తి, అధికారం ఇచ్చేది నీవే, ప్రతి అధికారం నీ చేతిలోనే ఉంది ప్రభువా, నీవే నాకు మాకు మేలుకరమైన, మా రాష్ట్రానికి మా దేశానికి మేలుకరమైన నాయకులను నీవే ఎన్నిక చేయి ప్రభువా అని ప్రార్థనతో మనం ముందుకు వెళ్ళాలి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 33వ వచనంలో ఉంటుంది, చీట్లు ఒడిలో వేయబడును, వాటి వలన తీర్పు యెహోవా వశము. ఓట్లు మనం వేస్తాం కానీ జడ్జిమెంట్ దేవుడిస్తాడు. అది ఇందాక మనం చదువుకున్నాం. దేవుడే తీర్పు తీర్చువాడు, ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును. ఒకరిని హెచ్చించాలంటే ఆయనే, ఒకరిని తగ్గించాలన్నా సరే ఆయనే. కాబట్టి ఈరోజు ప్రభువా నువ్వు ఎవరిని హెచ్చిస్తావో మాకు తెలియదు, మాకున్న జ్ఞానంతో ప్రార్థనాపూర్వకంగా ఓటు వేస్తున్నాం. మాకు మేలైన నాయకుడిని నీవే హెచ్చించి అధికారం ఇవి ప్రభువా అని దేవునికి విజ్ఞాపన ప్రార్థన చేద్దాం. ఇస్కరియోతు యోధ చనిపోయిన తర్వాత యేసు ప్రభు 12 మంది శిష్యులలో ఆ ఇస్కరియోతు యోధ ప్లేస్ని భర్తీ చేయడానికి ఎంతో ప్రార్థనతో ఆ యొక్క అపోస్తులలో దేవునికి ప్రార్థన చేసి చీటీలు వేశారు. ఎవరెవరికండి? యోసేపు అనే వ్యక్తికి, మత్తీ అనే వ్యక్తికి చీటీలు రాసి ఎవరో ఒకరిని తీసేయడం కాదు, ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసేయడం కాదు. ఆ చీటీలు వేసే ముందు ఏం చేశారట? అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 23వ వచనం నుండి 26వ వచనం వరకు ఉంటుంది. ఎంతో భారంగా ప్రార్థన చేశారు. హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా, ఎవడి హృదయం ఎలా ఉంటుందో నీకు అన్నీ తెలుసు. ఎవడు యోగ్యుడో, ఎవడు మాకు మేలుకరమో, ఏ వ్యక్తి వస్తే, ఏ వ్యక్తికి అధికారం ఇస్తే, ఏ వ్యక్తికి ఆ స్థానం ఇస్తే నీకు మహిమార్థం, మాకు దీవెనకరమో మాకు తెలియదు, కానీ అందరి హృదయంలో ఎరిగిన వాడవయ్యా, నీవే తీర్పు తీర్చు ప్రభు అని ప్రార్థన చేసి ఆ యొక్క పొజిషన్ని, ఆ ప్లేస్ని భర్తీ చేశారు. ఈరోజు మనం కూడా దేవుణ్ణి అదేవిధంగా హృదయపూర్వకంగా అడుగుదాం. ప్రభువా, ఏ నాయకుని యొక్క హృదయం ఎలా ఉంటుందో నీకు తెలుసు. ఏ నాయకుడు రేపు మాకు మేలుకరంగా ఉంటాడో, ఏ నాయకుడు మాకు కీడు తలపెడతాడో నీకు తెలుసు. ఏ వ్యక్తి కూడా, కీడు తలపెట్టే వ్యక్తి ఎవరు కూడా, అన్యాయం చేసే వ్యక్తి ఎవ్వరు కూడా అధికారంలోకి రాకుండా చేసి మాకు మేలైనటువంటి నాయకులను మాత్రమే మాకు ఇవి ప్రభు అని ప్రార్థన చేద్దాం. ఈరోజు మనం చేసే ప్రార్థన, ఈరోజు మనం వేసే ఓటు మన జీవితాలకు, మన భవిష్యత్తుకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మారులాగున ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనాపూర్వకంగా ఓటు వేద్దాం. మన దేశం కొరకు, మన రాష్ట్రం కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడే మనకి మేలైన నాయకులను ఆయనే ఎన్నుకొనుగాక. యెహోవాయే తీర్పు తీర్చువాడు, ఆయనే ఒకరిని తగ్గించువాడు, ఒకరిని హెచ్చించువాడు. తూర్పు నుండి కానీ, పడమర నుండి కానీ, అరణ్యం నుండి కానీ హెచ్చు కలదు, హెచ్చించేవాడు యేసు ప్రభు. మనమందరం కూడా ఈ మాటను జ్ఞాపకం చేసుకొని ప్రార్థనాపూర్వకంగా మనల్ని సరైన విధంగా మమ్మల్ని అందరినూ నడిపించు ప్రభు అని చెప్పి మరి ఓటు వేసి మరి దేవుని తీర్పు కొరకు ఎదురు చూద్దాం.
దేవుడే ఈ యొక్క ఎలక్షన్ని భారతదేశానికి, ఆంధ్ర రాష్ట్రానికి, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు వారికి మేలు కలుగు విధముగా ఈ యొక్క ఎలక్షన్ దీవించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ఇదిగో నీ బిడ్డలమైన మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. ఈరోజు జరగనే ఉన్న ఎలక్షన్స్ అన్నింటిలోనూ, అసెంబ్లీ ఎలక్షన్స్లోనూ, పార్లమెంట్ ఎలక్షన్స్లోనూ నీ దక్షిణ హస్త కార్యం జరిపించండి అయ్యా. మేము అజ్ఞానులమునైనా, భవిష్యత్ ఏం జరుగుతుందో మాకు తెలియదు ప్రభువా. అయా, హృదయ రహస్యములు ఎరిగిన వాడా, నీవే యోగ్యులైనటువంటి వారిని మాత్రమే మా కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేగా, ఎంపీగా, మా రాష్ట్రానికి సీఎంగా, మా దేశానికి పీఎంగా నీవే ఎన్నుకొని వారి ద్వారా మమ్మల్ని నాయనా నీవే ఏలమని మాకు మేలుకరంగా దేశంలో నీతి న్యాయములు జరుగులాగున నీ కార్యం జరిపించమని కోరుచు అయా. ఎక్కడైతే ఓట్స్ మేము అయా వేస్తున్నామో ఆ పోలింగ్ బూత్స్ని అయా నీవే సంరక్షించండి. ఆ యొక్క పోలింగ్ బూత్స్లో ఎవరైతే మరి ఆఫీసర్స్గా ఉండి ఆ యొక్క సమస్త పనులు చేస్తున్నారో వారిని కూడా, ఆ సిబ్బందిని నీవు సంరక్షించి కాపాడండి. దేశమంతా శాంతి సమాధానకరంగా అయా ఈ యొక్క ఎలక్షన్ జరిపించి నీవు చూస్ చేసిన వ్యక్తినే, నీవు ఎన్నుకున్న వ్యక్తినే హెచ్చించమని కోరుచున్నాను. నీ వాక్యం చెప్తున్నది, నీవు ఎవరిని ముందుగా నిర్ణయిస్తావు వారిని పిలుస్తానన్నావు, పిలిచిన వారిని నీతిమంతులుగా మారుస్తానన్నావు, నీతిమంతులను మహిమపరుస్తానన్నావు. ఆ వ్యక్తులు నీవే వారి నీతిమంతులుగా మార్చి వారి ద్వారా మా దేశాన్ని దీవించమని కోరుచున్నావు ప్రభు. సమస్తము నీ చేతిలో ఉన్నదయ్యా. నీ కార్యం జరిపించండి. ప్రభుత్వ అధికారులు నీ పరిచారకులు అన్నావు నాయన. నీ పరిచారకులను నీవే ఎన్నుకొని మా దేశ రాష్ట్ర ప్రభుత్వాలను దీవించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన యెహోవా దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరించి పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము, త్రియేక దేవుని దక్షిణ హస్త పాలన జరుగుతున్న స్టేట్ అండ్ సెంట్రల్ ఎలక్షన్స్లో హెచ్చుగా తోడుండి యోగ్యులైనటువంటి వారిని త్రియేక దేవుడు అధికారముతో దీవించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, అలాగే భారతదేశాన్ని దీవించి జరుగుతున్న ఎలక్షన్స్ని ఫలింపజేయనుగాక. ఆమెన్.